హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ టు మన శివరామ్స్ ప్రాపర్టీస్. ముందుగా మన శివరామ్స్ ప్రాపర్టీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాపర్టీ ఏంటంటే పోరంకి రాంప్రియ థియేటర్ వెనకాల కరెక్ట్గా బందర్ రోడ్డుకి ఒక 100 మీటర్ లోపే సాయి ప్రియ హైట్స్లో 3 బిహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్కి ఉందండి. కొత్త ఫ్లాట్. సో చాలా పెద్ద ఫ్లాట్, 1970 ఎస్ఎఫ్టీతో ఉంది. సో ఇది చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్స్తో చక్కటి మంచి బిల్డర్ కట్టడం వల్ల క్వాలిటీ మీకు అవుట్ సైడ్ చూస్తేనే అర్థమైపోతుంది. సో కోణాలు కానీ, ఫినిషింగ్స్ కానీ, వాల్ కేర్ తీసుకున్న శ్రద్ధ కానీ, కలర్ కాంబినేషన్స్ కానీ చక్కగా ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్లో ఉందండి. సో అది ఒకసారి ఈరోజు అది చూద్దాం. సో బ్యూటిఫికేషన్ అంతా చాలా బాగుంది. ఇదంతా కార్ పార్కింగ్ లాట్స్ అన్నీ చక్కగా నంబరింగ్తో ఐడెంటిఫికేషన్తో చాలా బాగుంది. కిందంతా బస్ బార్ యూనిట్, ఇదంతా డాట్ లాట్లో పెట్టిన మొక్కలు అనమాట. సో ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. తద్వారా మనం చేసే ప్రతి ప్రాపర్టీ వీడియో మీరు ముందుగానే చూడవచ్చు. సో ఈ లిఫ్ట్ ఎదురుగా చక్కటి ఒక లాబీని క్రియేట్ చేశారు, లిఫ్ట్ అండ్ స్టేర్ కేస్తో. సో మనకి బ్లాక్ గ్రానైట్, డార్క్ బ్లాక్ గ్రానైట్తో చక్కగా ఫినిష్ చేశారు స్టైర్ కేసు. సో ఇదంతా కార్ పార్కింగ్. చుట్టూ యాజ్ పర్ నామ్స్ ప్రకారం టాట్లాట్లోను అలాగే సరౌండింగ్స్లోను చక్కగా బ్యూటిఫికేషన్తో ఒక మంచి బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్లో మీకు లివింగ్ స్టాండర్డ్ అర్థమవుతుంది, చూస్తుంటేనే అర్థమవుతుంది. సో హై ప్రొఫైల్స్ ఉంటున్న దీంట్లో పవర్ బ్యాకప్ జనరేటర్, సో ఎవ్రీథింగ్ దీంట్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం ఇది ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే, ఇది 5th ఫ్లోర్లో ఉందండి. 5వ ఫ్లోర్లో ఇది వెస్ట్ ఫేసింగ్తో ఉందన్నమాట ఫ్లాట్. సో స్టేర్ కేసు, లిఫ్ట్ పక్కనే ఉన్నాయి. సో ఫర్ లేటెస్ట్ అండ్ వెరైటీ ప్రాపర్టీ లిస్టింగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివరామ్స్ ప్రాపర్టీస్. సో ఇది వెస్ట్ ఫేసింగ్తో ఉందండి 5th ఫ్లోర్లో. ఇది మనం ఈ అపార్ట్మెంట్ దగ్గర నుంచి మనం బందర్ రోడ్ వైపు జూమ్ చేసి చూస్తే ఇది కూడా ఇంత దూరంలో ఉంది చక్కగా. సో ఇది బందర్ రోడ్, మనం చూస్తున్న బందర్ రోడ్ పోరంకి రాంప్రియ థియేటర్ పక్కన. సో రాంప్రియ కన్వెన్షన్ పక్కన బాలాజీ సినీ విల్లాస్ ఉంది కదండి, దాని పక్కన నుంచి బ్యాక్ సైడ్ వ్యూ అనమాట ఇది. సో ఇది చాలా పెద్ద ఫ్లాట్ అండి, 1970 ఎస్ఎఫ్టీతో ఉన్న ఫ్లాట్ కాబట్టి చాలా స్పేసియస్తో ఉంది. సో వినాయకుడితో చక్కటి కాంతి కిరణాలు ఎదజల్లుతున్న విఘ్నేశ్వర స్వామిని ఆవిష్కరించారు. ఇది కూడా చాలా బాగుంది. సో టేక్ వుడ్ డోర్స్, ఫినిషింగ్స్, లాంగ్ మార్బుల్స్ కూడా, వెరీ స్పేసియస్ హాల్ అనమాట. అలాగే సీలింగ్ వర్క్స్ కూడా చాలా చక్కగా ఫినిషింగ్స్ చేశారు. వెరీ బ్యూటిఫుల్ సీలింగ్ ఫినిషింగ్స్. సో మంచి డిజైన్స్, కాంట్రాస్ట్స్తో మంచి కాంబినేషన్స్ వాడారు. సో మీరు పర్సనల్గా చూస్తే ఇంకా చాలా లాంగ్ కనిపిస్తుంది, మనకి జనరల్గా మన వీడియోలో అలా కనిపిస్తుంది, కానీ ఇంకా చాలా స్పేసియస్గా అనిపిస్తుంది మీరు పర్సనల్గా చూస్తే. సో ఇది ఎదురుగా మనకు కనిపిస్తుంది చక్కగా, ఇది దేవుడి గదండి. అలాగే ఈస్ట్లో ఉన్న బాల్కనీ అనమాట అది. మీకు ఈ మెజర్మెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్స్లో ఉంటాయి, లేదా ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాంటాక్ట్ చేసి మరిన్ని వివరాలు పొందొచ్చు. అలాగే ఈ ఫ్లాట్కి మీరు అన్డివైడెడ్ షేర్గా 72 గజాలు ఇవ్వడం జరుగుతుందండి. సో మనకి ఇది ఈస్ట్ వైపు ఉన్న బాల్కనీ అది. అలాగే ఇది దేవుడి గది. సో ఇక్కడ మనకి సెపరేట్ పార్టీషన్ ఇవ్వడం జరిగింది చక్కగా, పూజ గదిలాగా. సో ఇది ఈస్ట్ బాల్కనీ. ఇది కూడా మనకి గ్రిల్స్ అవి చేసి ఉన్నాయి కాబట్టి మళ్ళీ కొత్తగా మనం చేయించుకోవాల్సిన అవసరం ఏం లేదు గ్రిల్స్. సో మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఒకసారి బ్యాక్ లుక్, ఇది మన ఎంట్రన్స్ దగ్గర నుంచి ఈ వ్యూ అనమాట. సో మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇది కూడా చాలా స్పేసియస్గా ఉంది. ఒక్క వుడ్ వర్క్ ఒకటి చేయించలేదండి. యాక్చువల్గా ఈ వుడ్ వర్క్ అనేది కస్టమర్ చాయిస్ ప్రకారం ఒక్కొక్కరికి నచ్చుతుంది, ఒక్కొక్కరికి నచ్చట్లేదు. సో వుడ్ వర్క్ అనేది కస్టమర్ చాయిస్ ఉంది. వుడ్ వర్క్తో కలిపి అయితే మీకు ఒక 2-3 lakhs వేరియేషన్ ఉంటుంది. సో మీరు చేసేమంటే కూడా బిల్డర్ చేసిస్తారు.
ఓన్లీ థింగ్ ఏంటంటే మనం మీకు నచ్చిన విధానంగా చేసుకోవడానికి ఒక చాయిస్ ఉంటుంది కాబట్టి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అలాగే సీలింగ్స్ కూడా డబల్ సీలింగ్స్ చేయించి ఉందండి. ఇది 5th ఫ్లోర్లో ఉండటం వల్ల. సో ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము. ఇది వాష్ బేసిను, అలాగే కమోడు, యాంటీ స్కిడ్ టైల్స్, బ్యూటిఫుల్ వాల్ టైల్స్తో చక్కగా షవరు, కమోడు. సో ఇదంతా చక్కగా ఫాసెట్తో చక్కగా నీట్గా బాత్రూంలో ఉండవలసిన ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చారనమాట. సో గేజర్ పాయింట్స్ సహా. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించి. ఇది 3 ప్యానల్ విండో ఇచ్చారు. చక్కటి వెంటిలేషన్ వచ్చి ఎండ పడుతుంది, మీరు చూస్తున్నారు అది. సో ఇది వెంటిలేషన్ విధంగా చక్కగా మీకు పర్సనల్గా వచ్చి చూస్తేనే మీకు అది అర్థమవుతుంది. వెంటిలేషన్ ఏ డోర్లు తీసినా సరే చక్కగా మనకి బెడ్రూమ్లో బ్యూటిఫుల్ లైట్ పడుతుంది. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఇది కూడా చాలా పెద్ద బెడ్రూమే. సో విశాలమైన బెడ్రూమ్స్, అలాగే విశాలమైన హాలు, విశాలమైన బాత్రూమ్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఎక్సలెంట్ ఆపర్చునిటీగా చెప్పొచ్చు. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము, అలాగే నార్త్ సైడ్ ఉన్న బాల్కనీ. ఇది చాలా వెరీ స్పేసియస్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. చాలా బాగుంది. ఇది దగ్గరగా 15 అడుగులు దాకా ఉంది. 15 అడుగులు బై 5 ఫీట్. సో చాలా బాగుంది బాత్రూమ్ కూడా. సో ఫాసెట్, వెస్ట్రన్ కమోడు, షవరు, గేజర్ పాయింట్, సో అంతా వాష్ బేసిన్, ఎవ్రీథింగ్ ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది కూడా చాలా స్పేసియస్గా ఉంది. అలాగే గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. గెస్ట్ బెడ్రూమ్కి ఇక్కడ మనకి అన్ని బెడ్రూమ్స్కి ఆల్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయండి. సో ఇది గెస్ట్ బెడ్రూము. ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, అలాగే బాల్కనీ కూడా ఉంది. సో ఇది వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా ఇలా ఉంటేనే ఇంత లుక్ వచ్చినప్పుడు వుడ్ వర్క్ చేయించుకుంటే ఇంకా చాలా మంచి లుక్ వస్తుంది. సో బ్యూటిఫికేషన్ అనేది చాలా చక్కగా నీట్గా చేసుకోవచ్చు. సో ఇది నార్త్ సైడ్ ఉన్న బాల్కనీ ఇది. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి గెస్ట్ బెడ్రూమ్కి మధ్యలో ఉన్న బాల్కనీ ఇది. సో ఇది గెస్ట్ బెడ్రూమ్కి సీలింగ్స్ యాక్చువల్గా అన్ని రూముల్లోనూ డబుల్ సీలింగ్స్ చేసి ఉన్నాయి అన్నమాట. సో మనకి హీట్ దిగుతుందని బెంగ లేదు. సో ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్, గెస్ట్ బెడ్రూమ్కి ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సేమ్ ఇది కూడా వెస్ట్రన్ కమోడే. సో ఇది మనకి ఎక్స్ట్రా స్పేస్ కోసం ఇచ్చిన స్టోరేజ్ ఏరియా. సేమ్ అన్ని బాత్రూంలోనూ చక్కగా అన్ని ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది దేవుడి గది మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు మనం కిచెన్లో చూద్దామండి. కిచెన్లో కూడా చాలా స్పేసియస్గా ఉంది కిచెన్ కూడా. యాక్చువల్గా ఇది వుడ్ వర్క్ కూడా చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది అండి. బ్యూటిఫికేషన్ బాగా చేయొచ్చు. సో అన్ని ప్రొవిజన్స్ చక్కగా చేయడం జరిగింది. ఇది ఫ్లాట్ ఓవరాల్గా 72 లక్షలకి చెప్తున్నారండి. దీంట్లో ఇది పైన ఇది కిచెన్లో ఉన్న ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ కోసం పైన. అయితే విత్ కప్బోర్డ్స్ కావాలనుకుంటే కనుక బిల్డర్ చేసిస్తారు, దానికి ఎక్స్ట్రా అవుతుంది. సో కప్బోర్డ్స్ అనేది ఒక కప్బోర్డ్స్ ఒకటి మనం చేయించుకుంటే రెడీగా గృహప్రవేశం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇది కిచెన్కి అటాచ్డ్గా ఉన్న వాష్ ఏరియా. సో ఈ ఫ్లాట్కి సంబంధించిన మరింత సమాచారం కావాలన్నా, బుకింగ్ కోసం కావాలన్నా, లేదా ప్రైస్ బార్గెయిన్ చేసుకోవాలనుకున్నా ఈ స్క్రీన్లో కనిపిస్తున్న డైరెక్ట్ నెంబర్లకు కాంటాక్ట్ చేసి మరింత సమాచారం పొందొచ్చు. ఇది మన బందర్ రోడ్ నుంచి ఫ్లాట్లో నుంచి జూమ్ చేస్తే మనకు కనిపిస్తుంది, జూమ్ చేయకుండానే కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే బాలాజీ సినీ విల్లాస్ అనమాట. ఇది మనకి రైట్లో ఈ కనిపించే ఇది. సో దాని పక్కన రామప్రియ కన్వెన్షన్ హాల్ అది. సో ఇవి ఆ రెండింటి మధ్యలో HDFC బ్యాంక్ పక్క నుంచి వచ్చే దానిలోంచి దీంట్లోకి రావాల్సి వస్తుంది. సో చాలా కన్వీనియంట్ లొకేషన్లో ఉంది. సో
సో పోరంకి హెచ్డిఎఫ్సి బ్యాంకు రోడ్లోకి వస్తే ఇది ఈ శ్రీ సాయి ప్రియ హైట్స్ అనేది కనిపిస్తుంది. సో దీనికి 2 రకాలుగానే రావచ్చండి. ఒకటి ప్రియ పచ్చళ్ళ పక్కన కొద్దిగా ముందుకెళ్తే అటో రోడ్డు ఉంది, అలాగే రాంప్రియ పక్క నుంచి కూడా రావచ్చు. 2 రకాల ఎంట్రన్స్లు ఉన్నాయన్నమాట. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత సమాచారం ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు ఈ స్క్రీన్లో స్క్రోల్ అయిన నంబర్స్కి కాంటాక్ట్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు. ప్రైస్ బార్గెయిన్ చేసుకోవడానికి కూడా ఆ నంబర్లకు కాంటాక్ట్ చేయొచ్చు. దయచేసి నాకు చేయొద్దండి, నేను శివరామ్ని, నాకు చేయొద్దు. మేము ఈ స్క్రీన్లో ప్రొవైడ్ చేసిన వీడియోలో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే డైరెక్ట్ ఓనర్ మాట్లాడడం జరుగుతుంది. సో మీరు ఎవరికి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మాకు చేస్తే, మా టీంకి చేస్తే 1% కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది బందర్ రోడ్ రోడ్కి ఆనుకుని ఉన్న రామప్రియ కన్వెన్షన్ హాల్ ఇది. దీనికి రైట్ సైడ్లో ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంకు. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న సిమెంట్ రోడ్లో నుంచి ఒక అప్రోచ్ ఉంది. అలాగే కొంచెం దూరం వెళ్తే ప్రియ పచ్చళ్ళకి ఆపోజిట్లో సో అటు నుంచి ఒక ఎంట్రన్స్ ఉంది. సో 2 రకాలుగా ఈ ప్లాట్కి వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇది జూమ్ చేస్తే కొంచెం ముందు కనిపిస్తున్న ఆ టర్నింగ్ రైట్ తిరిగితే మన అపార్ట్మెంట్ వస్తుంది. ఇప్పుడు మనం చూసిన అపార్ట్మెంట్, ఆ చెట్టు పక్క నుంచి రైట్ సైడ్కి తిరిగితే అపార్ట్మెంట్ వస్తుంది. సో అలాగే ఇక్కడ మనకి బాలాజీ సినీ విల్లాస్ ఉంది కదండి. సో దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. సో ఇది సో అట్లా ఇంత దగ్గరలో ఉందన్నమాట. జస్ట్ ఒక 2 ప్లాట్సే అడ్డం ఉందన్నమాట. సో ఇది ఓవరాల్గా అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీరు ముందుగానే చూడొచ్చు. బాయ్ బాయ్, సీ యు ఆన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.